లక్ష్మీ గవ్వల గురించి మనం తెలుసుకుందాం. పురాతన కాలంలో గవ్వలనే ధనంగా చలామణి చేసేవారు చాలా పురాతన కాలంలో. నువ్వు చూడండి, ఒకప్పుడు ఏదైనా తగువులు జరిగినప్పుడు, ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా ఘర్షణ జరిగినప్పుడు, నువ్వు గుడ్డి గవ్వకు కూడా చెల్లవరా అంటారు. అంటే ఏంటన్నమాట, ₹1 కూడా చెల్లవరా అన్నట్టు అనమాట. ఆ లక్ష్మీ గవ్వలను గనక మనం చక్కగా మొక్కవోనటువంటి పగలనటువంటి తెల్లగా ఉంటాయన్నమాట లక్ష్మీ గవ్వలంటే. ఆ లక్ష్మీ గవ్వలను గనక మనం సేకరించి వాటిని మన పర్సులో పెట్టుకున్న, ఇంటి సింహద్వారానికి ఒక 11 తక్కువ కాకుండా కట్టుకున్న, దీపావళి అమావాస్య రోజు కానీ హోళీ రోజు కానీ మనం ఆ లక్ష్మీ గవ్వలను చక్కగా ఒక ప్లేట్లో ఒక 11 తక్కువ కాకుండా ఎన్నైనా సేకరించి వాటిని అమ్మవారి స్వరూపంగా, లక్ష్మీదేవికి చాలా ఇష్టమంట. లక్ష్మీ గవ్వలతో ఆవిడకి పూజ చేసిన, అష్టోత్తరం చేసిన, మనం అక్షతలు ఎలా వేస్తాం అట్లా ఆ గవ్వతోనే అమ్మవారికి చక్కగా మనం అర్చన చేస్తే కూడా పుష్పాలతో, తామర పుష్పాలతో అర్చన చేస్తే ఎలా అయితే అమ్మవారు సంతోషిస్తారో అలా లక్ష్మీ గవ్వలతో అర్చన చేస్తే కూడా సంతోషిస్తారని చెబుతారు. లక్ష్మీ అమ్మవారి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ లక్ష్మీ గవ్వలు పోసి వాటి మీద కూర్చోబెట్టి పూజ చేస్తే కూడా దీపావళి అమావాస్యలో చాలామంది ఉత్తర భారతదేశంలో ఈ విధంగా లక్ష్మీ గవ్వల మీద అమ్మవారిని కూర్చోబెట్టి పూజ చేసేటువంటి ఆచారం ఉంది. సోలలని, మాణిక్యులని, సేరులని ఇట్లా ఉంటాయి కదా, పూర్వకాలం ఇనుప ఉండేవి కదా, వాటిట్లో లక్ష్మీ గవ్వలను పోసి కూడా అమ్మవారికి ఈ తలమరాలు ఎట్ట పోస్తారో అట్లా పోసి పూజించేటువంటి ఆచారం కూడా ఉంటుంది. ఆ లక్ష్మీ గవ్వలు మనం చిన్నదానికి హోల్ లాగా చిల్లు చేసి నల్ల దారంలో చేతి కట్టుకున్న, నడుము కట్టుకున్న, పసిపిల్లలు కట్టినా కూడా వాళ్ళకి నరఘోష కూడా తగలదనమాట. ఆ లక్ష్మీ గవ్వలు ఎవరి పరుసులో అయితే 5 తక్కువ కాకుండా ఉంటాయో వారికి తప్పకుండా ధనాకర్షణ ఉంటుంది, నరఘోష తగలదండి.